సరదిందు సమాకారే పరబ్రహ్మ స్వరూపుని వసరాపేట నిలియ సరస్వతి నమోస్తుతే. ఎప్పుడైనా సరస్వతి నదిని చూసారా? అవునండి, సరస్వతి నది ఎవరికి కనబడదు. అన్ని నదులు కనబడతాయి కానీ సరస్వతి నది ఎవరికి కనబడదు. సో ఈరోజు మనం సరస్వతి నదిని చూద్దాం. ఓకే, గంగా యమున సరస్వతి. గంగని గంగోత్రిలో చూశారు, యమునని యమునోత్రిలో చూశారు. కానీ సరస్వతీదేవి ఎక్కడ ఉంటుంది, సరస్వతి నది ఎలా ఉంటుందని ఎవ్వరికీ తెలియదు. ఎందుకంటే అంతర్వాహినిగా ప్రవహిస్తున్న ఈ నది మొన్నటి వరకు ఈ నది లేదనే చెప్పాడు. కానీ ఋగ్వేదంలో ఏం చెప్పారంటే, ఋగ్వేదంలో చెప్పిన దాని ప్రకారం సరస్వతి నది హిమాలయాల్లో పుట్టి ఒక సముద్రంలో కలుస్తుందని ఉంది. దీని గురించి ప్రస్తావిస్తే మహాభారతంలోనూ తత రామాయణంలో కూడా సరస్వతి నది గురించి వివరంగా క్లుప్తంగా ఉంటుంది. కానీ మరి అలాంటి నది ఇప్పుడు ఎక్కడుంది, ఎలా ఉందా ఎవ్వరికీ కనబడదు అనమాట. భలే ఉందండి, చాలా చాలా బాగుంది. సరస్వతి నదిని ఇప్పుడు మీకు చూపిస్తాను. ఓకే, ఎన్నాళ్ళుగో ఎప్పుడెప్పుడు ఆయన చూస్తున్న సరస్వతి నది వచ్చేసింది. చాలా సీక్రెట్గా హిడెన్ ఏరియాలో ఉన్నదండి సరస్వతి దేవి. ఇప్పుడు మీకు చూపిస్తాను, చూడండి. చూసారు కదా ఎలా ఉన్నారా? 2002లో బీజేపీ ప్రభుత్వం ఇస్రో సహాయంతో అంతరిక్షం నుంచి దీన్ని ఛాయాచిత్రాలు తీసి సరస్వతి నది అంతర్వాహినిగా ప్రవహిస్తుందని తెలుసుకొని ఇది హిమాలయాల్లో పుట్టి హర్యానా, రాజస్థాన్, గుజరాత్ గుండా ప్రవహించి రాన్ ఆఫ్ గచ్ దగ్గర సముద్రంలో కలుస్తుందని వాళ్ళు చెప్పడం జరిగింది. సరస్వతి నదిని మీరు చూసి జన్మ తరించింది కదా. ఎందుకంటే మనం చదువుకున్నప్పుడు కానీ ఏం చేసినా సరస్వతి నామాన్ని, సరస్వతి దేవి మంత్రాన్ని మనకు అక్షరాభ్యాసం చేసేటప్పుడు సరస్వతి దేవి గురించి మనకు అన్నీ చెప్తారు కదా. సరస్వతి దేవి గుడి, సరస్వతి దేవి నది చాలా హిడెన్లో ఉంది. ఈ సరస్వతి దేవి నది ఏమవుతుందంటే అలకనంద నదితోని ఇలాగెళ్ళిపోయి, చూస్తున్నారు కదా, అలా వస్తున్నది, అలాగొచ్చి అలా వెళ్ళిపోయి అలకనంద నదితోని కలుస్తుంది అనమాట. అలకనందతో కలిసి వెళ్తుంది. కాకపోతే సరస్వతి నది ఎవరికి కనబడదండి.